नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। టోటల్ ఖర్చు అవుతుంది. సీఎం గారు అంటే స్టూడెంట్ కు ఎంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఎంత మంచి అయితే అంటే ఆయన ఇష్టం ఉంది. తప్పకుండా స్టూడెంట్ మా ఫ్యూచర్ ఉంది, ఆయనకు ఎంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తాం మంచిగా ఉంది. పిల్లలకు హాస్టల్ మంచిగా ఉన్నాయి, ఫుడ్ మంచిగా ఉన్నాయి అంటే బాగా ఆయనకు ఎడ్యుకేషన్ లో అంటే చాలా మంచి సేవ చేసిన అంటే సీఎం ఇష్టం ఉంది. అందరికీ మీడియా మిత్రులకు మా మినిస్టర్ మేడంకి, మా చైర్మన్ మేడంకి, మా ఎమ్మెల్సీ మేడంకి, మా డీసీ గారికి, మా రిజిస్ట్రార్ గారికి, మా ప్రిన్సిపల్ గారికి, అందరి యూనివర్సిటీ ఆల్ ప్రిన్సిపల్కి పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు, శుభాకాంక్షలు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆనరబుల్ ఎమ్మెల్సీ వాణిదేవి గారు, ఆనరబుల్ చైర్మన్ శ్రీధర్ గారు, డీసీ గారు, కమిషనర్ వీసీ గారు, ఇంకో అదర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, రిజిస్ట్రార్ గారు, అందరికీ నమస్కారం. తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు ఎడ్యుకేషన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ పాత యూనివర్సిటీ ఉంది. బాయ్ హాస్టల్ కోసం ఇంతకుముందు 3 ఫౌండేషన్ 1 year లో అయింది. లాస్ట్ ఇయర్ మా ఆనరబుల్ సీఎం గారు 720 crore రూపాయలు శాంక్షన్ చేశారు ఈ స్కూల్స్ కోసం. ఎడ్యుకేషన్ ఎంత మంచి ఇస్తే అంటే మా స్టేట్ ఫ్యూచర్ అంతా బాగా అవుతుంది. మా ఆనరబుల్ మినిస్టర్ గారు సబితా ఇంద్రెడ్డి గారు మినిస్టర్ అయిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతముందు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. ఎడ్యుకేషన్లో అంటే చాలా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్కు చాలా మంచి సేవ చేసే బాగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈ యూనివర్సిటీలో అంటే ఇప్పుడు 39 crore అంటే ఈ హాస్టల్ 500 బాయ్స్ హాస్టల్ తయారవుతుంది. విత్ ఇన్ 1 year లో తయారవుతుంది. ఈ దిస్ ఇయర్ లో అంటే 3 హాస్టల్ కోసం ఫౌండేషన్ ఇచ్చారు. మొత్తం 139 crore. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 6 months లోపల దాదాపుగా 100,13,00,000 సంబంధించిన ఫౌండేషన్స్ వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రత్యేకంగా స్కూల్స్లలో, కాలేజీలలో ఎంత అటెన్షన్ ఇచ్చినామో యూనివర్సిటీస్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతే అటెన్షన్ ఇవ్వాలి, వాళ్ళ విద్య పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక అన్ని యూనివర్సిటీస్లలో కూడా మౌలిక సదుపాయాల కోసం కొంత ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ పోతున్న సందర్భంలో ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 6 monthsలో ఈ 100 crores సంబంధించి ఫౌండేషన్స్ వేయడం, ఒక ఈ 9 months లోపల ఇంచుమించు 1 year లోపల 3 buildings కూడా. గతంలో ఒక 500 స్టూడెంట్స్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకున్నాం. ఇప్పుడు కూడా 500 సంబంధించిన స్టూడెంట్స్కి హాస్టల్ బిల్డింగ్ ఫౌండేషన్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 3 కూడా తొందరలో పూర్తి చేయడానికి ఈడబ్ల్యూఐడిసి అధికారులు కానీ మా చైర్మన్ గారు కానీ స్పీడ్గా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఎంతోమంది మహానుభావులను, ఎంతోమంది విద్యావంతులను, ఎంతోమంది రాజకీయ నాయకులను, ఎంతోమంది వ్యాపారవేత్తలను, ఎంతోమంది విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళని, ఎంతో ఆనిముత్యాలు లాంటి అద్భుతమైన వ్యక్తులను అందించిన ఈ యూనివర్సిటీలో మేము ఇది వర్క్ మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు పొందడం కానీ దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లలో 22వ స్థానంగా ఉండడం అనేది చాలా అభినందనీయం. రవీందర్ గారు, వీసీ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క సంస్కరణలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ వచ్చేటట్టు మిగతా యూనివర్సిటీస్తో కూడా, విదేశాలలో ఉన్న యూనివర్సిటీతో కూడా టైఅప్ చేసుకుంటూ ఎక్కువ అవకాశాలు వచ్చేటట్టు
యూనివర్సిటీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా శాస్త్రంలో గర్ల్స్గా మార్చడం జరిగింది. కాబట్టి ముందు తరాలకు వచ్చేటువంటి ఒక 30-40 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా నిజాం కళాశాలలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి చొరవతోటి దాదాపు 300 మంది అమ్మాయిలకు ఉండేటువంటి హాస్టల్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రెండవది ఇప్పుడు సైఫాబాద్లో కూడా ఇంకొక గర్ల్స్ హాస్టల్ను ఏర్పాటు చేస్తున్నాము. ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్స్ ఇస్తున్నాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో నిజాం కళాశాలలో గర్ల్స్ అమ్మాయిలకు డిగ్రీలో అవకాశాన్ని కల్పించడం జరిగింది. పీజీ పిల్లలతో పాటు డిగ్రీ అమ్మాయిలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ కాలేజీలో కూడా మేము హాస్టల్కు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది అందుబాటులోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా 113 కోట్లతోటి, అంటే గత 100 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చినటువంటి సందర్భాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మంత్రివర్గం యొక్క చొరవతోటి ఇవే కాకుండా 2021-22 బడ్జెట్లో మాకు దాదాపు 343 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను ఈసారి 457 కోట్లకు పెంచడం జరిగింది. దాదాపు 114 కోట్లు 3 సంవత్సరాల్లోనే ఉస్మానియా యూనివర్సిటీకి 114 కోట్లు రావడం అనేటువంటి చాలా హర్షించదగినటువంటి విషయం. అందుగురించి మేము ఇలాంటి ఫ్యూచర్లో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి 500 బెడ్ల హాస్టల్ను 40 కోట్లతో తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా ఇంకో సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 20 కోట్లు మంజూరైనవి. ఒకటి గర్ల్స్ హాస్టల్, ఒకటి బాయ్స్ హాస్టల్ మంజూరు కావడం జరిగింది. త్వరలో అవి కూడా మేము ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ విధంగా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ అంతా మేము సంస్కరణల మీద, విద్యా సంస్కరణల పైన, రిఫార్మ్స్ పైన, ప్లస్ కరికులం డెవలప్మెంట్ పైన, నూతన కోర్సుల పైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. 2వ సంవత్సరం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. 3వ సంవత్సరం అంతా కూడా అవి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంతో ఒక ప్రణాళిక ద్వారా 21 పాయింట్ ఎజెండా ద్వారా మేము ముందుకు వెళ్తున్నాము. అందువల్లనే ఉస్మానియా యూనివర్సిటీకి భారతదేశంలో 22వ ర్యాంక్ రావడం అనేటువంటిది అందరి యొక్క కృషి ద్వారా ఇది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మంత్రివర్గ మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి, మహమూద్ అలీ గారికి, మేడం వాణిదేవి గారికి, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారికి, మా మిత్రులందరికీ, మా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్లస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క